అవకాశాన్ని సెక్షన్ 8B కల్పిస్తుంది. ఇక్కడ కీర్తి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎవరు? కేసీఆర్ అండ్ హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్, వాట్ ఎగ్జాక్ట్లీ జడ్జిమెంట్ ఏమొచ్చింది? ఎవరికి ఫేవరబుల్, ఎవరికి అగైనెస్ట్గా ఉంది? అంటే జడ్జిమెంట్ ఇప్పుడు ఓపెన్ కోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రొనౌన్స్ చేశారు. బట్ అల్టిమేట్ గా జడ్జిమెంట్ ఇంకా అప్లోడ్ కావాలి. మా లాంటి అడ్వకేట్స్ చూసినాక క్షుణ్ణంగా కామెంట్ చేయగలుగుతాము. బట్ ఇప్పుడు క్లియర్గా ఏంటి అంటే, ఇప్పుడు ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పీసీ ఘోష్ చేసిన ఏదైతే ఎంక్వైరీ జరిగిందో అందులో వివాదం ఏంటిదంటే, వీళ్ళు ఎవరైతే ఈ హరీష్ రావు, కేసీఆర్ ఇంకా మిగిలిన ఐఏఎస్ ఆఫీసర్ మాకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులని వాళ్ళు రాశారు. కమిషన్ హ్యాస్ నాట్ డన్ యాజ్ పర్ ద సెక్షన్ 8 ప్రకారం ఆ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై ద కమిషన్ అనేది ఫాలో కాలేదు అని అంత మట్టికి వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అది ఇవాళ కోర్టు, మన తెలంగాణ హైకోర్టు క్లియర్ గా చెప్పింది, ఎస్, పీసీ ఘోష్ కమిషన్, వన్ మ్యాన్ కమిషన్ హ్యాస్ నాట్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా యాజ్ ఎన్విసేజ్డ్, యాజ్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 8. ఎందుకంటే వాళ్ళు అడిగింది సెక్షన్ 8A ఎంక్వైరీ నాట్ టు బి ఇంటరప్టెడ్ బై ద రీజన్ ఆఫ్ వేకెన్సీ, అది పక్కన పెట్టేస్తే సెక్షన్ 8B అండ్ 8C అడిగారు. ఎస్పెషల్లీ 8Cలో ఏంటంటే రైట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ రిప్రజెంటేషన్ బై ద లీగల్ ప్రాక్టీషనర్. ఇది వీళ్ళు అడిగారు. అంటే మమ్మల్ని విట్నెస్ గా పిలిచారు, కానీ ఎప్పుడైతే మీరు విట్నెస్ నుంచి ఆ స్టేటస్ మార్చారు అక్యూజ్డ్ కి, అప్పుడు మళ్ళీ 8C కింద మీరు సమ్మన్స్ ఇవ్వాలి. జస్ట్ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ ఇచ్చి అప్పుడు నేను నా అడ్వకేట్ ని తెచ్చుకునేవాడిని. ఇప్పుడు మీరు చూసుంటారు, ఆ మధ్యన మనకి ఇక్కడ కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన ఒక్కనే రమ్మన్నారు, హరీష్ రావు వచ్చినప్పుడు అడ్వకేట్స్ ని ఎలో చేయలేదు. రెండోది క్రాస్ ఎగ్జామినేషన్ చేయనీయలేదు. కాబట్టి దేర్ ఈస్ అ ఫండమెంటల్లీ ఫ్లా ఇన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలోనే ఫ్లా ఉంది. కాబట్టి ఈ రిపోర్టు మేము పక్కన పెడుతున్నాము అని చెప్పింది. అంటే ఒక చిన్న డౌట్ సార్, టెక్నికల్ గా ఇలాంటివి అడగచ్చో లేదో నాకు తెలియదు. అక్కడ ఉన్న పీసీ ఘోష్ గారు మీకు తెలిసిన సీనియర్ జడ్జి, ఆయన సీనియర్ న్యాయమూర్తి, ఆయన ఆధారంగా ఆయన్ని పెట్టి కమిషన్ వేశారు కదా. సో ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారణకు పిలిచేటప్పుడు ఆయనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. 8B ప్రకారం ఇచ్చేయాలి, 8C ప్రకారం ఎలా చేయాలి, 8A ప్రకారం ఎలా చేయాలి అనేది ఆయనకు అవగాహన ఉంటుంది కదా సహజంగా. అవును, ఉంటది. ఇంకే అడ్వకేట్ హిమ్సెల్ఫ్, దెన్ హీ బికేమ్ ఏ జడ్జ్ అండ్ హీ బికేమ్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ మన ఉమ్మడి రాష్ట్రము. దాని తర్వాత సుప్రీం కోర్టు కూడా ఆయన జడ్జికి పనిచేశారు. అనుభవం ఉన్న వ్యక్తి. నాకు కూడా చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది, అసలు ఎందుకు 8Cని వారు యూజ్ చేసుకోలేదు అని. ఓకే, ఆ 8Cని ఎందుకు వాడుకోలేదని ఒక ప్రాక్టీస్ అడ్వకేట్ గా నాకు కూడా ఐఎమ్ క్వశ్చనింగ్ పీసీ ఘోష్, పీసీ ఘోష్. సేమ్ ఇలా హైకోర్టు కూడా అదే తప్పు పట్టింది. అంటే వాట్ నెక్స్ట్ సార్? అంటే ఇది ఎక్కడితో ఇది అయిపోయినట్టేనా? ఒకవేళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేసే అవకాశం ఉంటుందా? కాదండి, ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఒక అన్యాయం జరిగింది. ఒకటి టైం ల్యాప్సెస్ అయింది, రెండోది ఈ మనీ ఉట్టిగా నీళ్ళలో పోసిన పన్నీరు అయింది. జస్ట్ వి హావ్ పుట్ దట్ మనీ ఇన్ టు డ్రైన్ బికాస్ దిస్ రిపోర్ట్ ఈస్ ఇన్వాలిడ్ బికాస్ యు ఆర్ నాట్ ఫాలోడ్ ద లా. రెండోది ఇప్పుడు అదే పీసీ ఘోష్ని పెట్టి మళ్ళీ 8C కింద సమ్మన్స్ ఇప్పిద్దాం, దట్ ఈస్ క్లోజ్డ్, దట్ ఎంక్వైరీ కమిషన్ ఈస్ క్లోజ్డ్. అండ్ రెండోది మీరు చట్టంలో ఏం చెప్తుంది, మీరు అది సెక్షన్ 3 కిందకి వస్తే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్, ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ షెల్ నాట్ అపాయింట్ అనదర్ కమిషన్ టు ఎంక్వైర్ ఇన్ టు ద సేమ్ మ్యాటర్. సో అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి పీసీ ఘోష్ గారు ఆ కమిషన్ నుంచి తప్పుకునే అవకాశం ఉంటుందా? అంటే కానీ కమిషన్ వేయటం అనేది చట్టబద్ధం అని చెప్పినట్టుంది కదా హైకోర్టు. ఇప్పుడు ఆ కమిషన్ లేదండి, నాన్ ఎంటిటీ. కమిషన్ క్లోజ్ అయిపోయింది, దానికి ఒక కాల పరిమితి ఉంటుంది, క్లోజ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఏ కంటిన్యూస్ రెగ్యులర్ కోర్టు కాదు అది. ఇప్పుడు మేము ఆర్బిట్రేషన్ కేసెస్ చేస్తుంటాము, ఆర్బిట్రేషన్ క్లోజ్ అయిపోయింది ఆడ.
సో దట్ ఇప్పుడు ఆ పీసీ ఘోష్ కమిషన్ అనేది అది చరిత్ర, హిస్టరీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను తప్పుపట్టేది ఏంటి అంటే ఈ ప్రభుత్వము అసలు పీసీ ఘోష్ ఎందుకు వేసింది? మై ఫస్ట్ క్వశ్చన్ టు రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్ వై దే హావ్ గాన్ టు సచ్ ఏ పర్సన్ ఓకే హూ ఇస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కదా, లేదా పక్కన కర్ణాటకలో ఉన్నారు. ఇప్పుడు వీ హ్యావ్ వేస్టెడ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ హిస్ ఫ్లైట్స్ టు అండ్ ఫ్రో అండ్ హిస్ 5-star లగ్జరీ, అండ్ వాట్ హీ హస్ గివెన్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్. అంటే ఒక తెలంగాణ వాదిగా అంటే చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇంతకుముందు జస్టిస్ నరసింహారెడ్డి గారితో సమ్ కమిషన్ వేస్తే కేసీఆర్ గారు అపోజ్ చేశారు. అనేది అపోజ్ చేయలే. అక్కడ కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు చాలా టాక్ట్ఫుల్ గా తెలిసి కూడా ఏం చేశాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. అది పెట్టొద్దు. ఆ ప్రెస్ మీట్ ని వాళ్ళు కోర్టుకి వెళ్ళి చెప్పారు. వీళ్ళందరూ ఏం చేస్తుండ్రు అంటే, somehow these fellows, I don't want to use the names, but the so-called మన ప్రభుత్వం ఏమో రేవంత్ రెడ్డి గారు వీళ్ళని పట్టుకొచ్చి ఒక పదవి ఇచ్చి ఒక కమిషన్ హెడ్ గా చేస్తే, వాళ్ళు కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియమాలు పాటించకుండా, ఆ ఎంక్వైరీ కమిషన్ ఏముందో చెప్పకుండా, వాళ్ళ ప్రోటోకాల్స్ పాటించకుండా ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి బేసికల్లీ ఆర్ఎస్ఎస్ మ్యాన్, ఏబీవీపీ మ్యాన్. సో రేవంత్ రెడ్డి గారిది కూడా ఇక్కడ తప్పు ఉంది. మీరు నిక్కాసైన కాంగ్రెస్ వాదుల్ని పెట్టండి, ఓకే పెడితే ఇవాళ దూద్ కా దూద్ పానీ కా పానీ ఎక్కడ లూపోల్ లేకుండా వచ్చేది కదా. నేను ఇదే పీసీ ఘోష్ కమిషన్ కి 10 సార్లు లెటర్ రాసిన. నేను ప్రోబోనో రూపాయని తీసుకుంటా, ఫ్రీ సర్వీసెస్, బికాస్ ఇట్ ఇస్ ఇంజనీరింగ్ అండ్ లాకి సంబంధించి టెక్నో లీగల్ ఇష్యూస్ నేను మాట్లాడుతుంటే నన్ను రానియలేదు. ఓకే ఓకే నేను నా కరస్పాండెన్స్ అంతా చూపిస్తా. మీరు పెట్టండి ఇవాళ ప్రెస్ మీట్, ఇవాళ మీ డిబేట్ లో పెట్టండి. వై వీఆర్ లూజింగ్ కేసెస్ అండ్ దెర్ ఇస్ ఏ బ్యాడ్ రిమార్క్ ఆన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్ ఆల్సో బికాస్ ఆఫ్ వీఆర్ పికింగ్ స్ట్రాంగ్ పీపుల్ హూజ్ ఐడియాలజీ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ వాట్ కేజ్రీవాల్ ఈజ్ టాకింగ్. నో, మొన్న కేజ్రీవాల్ అదే మాట్లాడింది కదా హైకోర్టులో. మీకు ఐడియాలజికల్ గా డిఫరెంట్ ఫ్రమ్ మా పొలిటికల్ ఎంటిటీ కాబట్టి మీరు రిక్యూజల్ చేయాలి. కానీ మన రేవంత్ రెడ్డి గారు తెలుసో తెలియకను వాళ్ళకే ఇస్తున్నాడు. ఒక వెస్ట్ బెంగాల్, ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనకి, ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనకి ఏం న్యాయం చేస్తారు? అల్టిమేట్ గా కేసీఆర్ కి న్యాయం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలని, తెలంగాణ ప్రాజెక్టులని, ఈ పవర్ ప్రాజెక్ట్ అయినా, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. They could not do. What was the necessity for L. Narasimhareddy garu to conduct a press meet? Yes, sir. సో అదేమైంది, అది డిస్ప్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కూడా అంతే. సెక్షన్ 8 కింద 8C మీరు ఎందుకు వాడుకోలేదు? పీసీ ఘోష్కి ఇప్పుడు మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ లెటర్ రాయాలి. సో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అండి మనం కష్టపడి సంపాదించి ఆల్రెడీ పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు అప్పులు చేసింది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ 28 నెలలు 30 నెలలు అప్పులు చేసి మనం తీసుకొచ్చి ఈ కమిషన్ నడిపిస్తే, వీళ్ళు ఇలా తప్పుడు తడకలతోటి నాట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఒక రిపోర్ట్ ఇచ్చి అయిపోయింది బాధ్యత దులుపుకొని వెళ్ళిపోతే ఎట్లా? అవును. అయితే ఇప్పుడు అడ్వకేట్ జనరల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, సుదర్శన్ రెడ్డి గారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు. ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏం వెళ్తాడు? ఆయన సుదర్శన్ రెడ్డి గారు ఇది అవుట్డేటెడ్ పర్సన్. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇది రాంగ్ అండి. ఏ సుదర్శన్ రెడ్డి వాజ్ అపాయింటెడ్ ఇన్ ఉమ్మడి రాష్ట్రంలో బికాస్ హీ ఈజ్ ఎ ఫ్రెండ్ బోత్ ఆర్ ఫ్రమ్ నిజాం కాలేజ్. అవును, ఇది కూడా రాంగ్. ఓకే. ఏ సుదర్శన్ రెడ్డి ఈజ్ మేబీ ఎ నైస్ జెంటిల్మెన్, కాదంటేను. ఇదే బికాజ్ ఐఎమ్ అడ్వకేట్, మా ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ అంటాము. హీఈస్ ద సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్, ఏది అడ్వకేట్ జనరల్. బట్ వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్? వేర్ ఈస్ హిస్ ఫ్రెండ్ హూ హెస్ అపాయింటెడ్ హిమ్ ఉమ్మడి రాష్ట్రంలో, కిరణ్ కుమార్ రెడ్డి? సో అట్లాగా సార్ నేను అంటుంది. సరే, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కంటే బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ అండి సార్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారు, చార్టెడ్ ఎందుకు పెట్టుకుంటారు? డాక్టర్ దగ్గరికి పోతారు. ట్రస్ట్, ఫెయిత్, కాన్ఫిడెన్స్, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది లేదు. రేవంత్ రెడ్డి గారికి ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు. ఓకే.
లేకుంటే రేవంత్ రెడ్డి గారే ఏదో తప్పుల తడక అందరూ మళ్ళీ కలిసేటోళ్ళమే, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా నాకేదో వస్తుంది ఏది ఉంటది అని అట్లా ఉందా నాకు తెలియదు. ఐఎమ్ ఓన్లీ ఇమాజినింగ్ బికాస్ సుదర్శన్ రెడ్డి ఈజ్ ఏ మ్యాన్ అపాయింటెడ్ బై కిరణ్ కుమార్ రెడ్డి. ఓకే ఓకే. ఇంకా తెలంగాణ ఆయన రెండోది 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయలే డ్యూరింగ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు చట్టాలు మారినాయి, రూల్స్ మారినాయి, రెగ్యులేషన్స్ మారినాయి, ఎందులో డిజిటల్గా వచ్చినాము. సో అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతోంది? సరే ఏం జరగదు, సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా యూ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్తుంది. ఓకే సార్, ఈ మధ్యలో సార్ చిన్న నేను ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నాను, మీరు మీకు ఒక చట్టం ఒక హక్కు క్రియేట్ చేసింది, ఆ రైట్ ని ఎందుకు మీరు ఒక న్యాయమూర్తిగా అదే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీగా మీరు ఎందుకు అవతల పార్టీకి ఆ రైట్ ఇవ్వలేదు? నేను సింపుల్ గా అడుగుతున్నా. ఇప్పుడు రైట్స్ ఉంటాయి, రెమెడీస్ ఉంటాయి. నాకు రెమెడీ ఇవ్వకుండా నన్ను దోషిగా ఎట్లా నాకు చట్టం ఇచ్చిన హక్కుని నేను వాడుకోకుండా నన్ను నువ్వు ఇచ్చిన రిపోర్ట్ నా పేరుని ఎట్లా బదనాలు చేస్తావు? అశోక్ 1 minute. ఇటు శ్రీనివాస్ రెడ్డి గారు, యువర్ స్ట్రెసింగ్ ఆన్ 8B. సో 8B కు సంబంధించి అది ఎందుకు ఫాలో అవ్వలేదు అని అంటున్నారు కాబట్టి వాటికి సంబంధించి ఏమైనా రిలాక్సేషన్స్ ఉన్నాయా? అంటే కమిషన్ మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, అందుకే మేము 8Bని ఫాలో అవ్వలేదు అని చెప్పే రైట్ వాళ్ళకు ఉంటుంది అనుకోవచ్చా? అవును మేడం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కమిషన్ ఈజ్ ఓవర్. దే కెనాట్ నౌ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్స్ అండ్ టెల్ వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్, మేము ఏ విధంగా ఈ చట్టాన్ని అర్థం చేసుకున్నామని జస్టిఫై చేయడానికి వాళ్ళకు లేదు. ప్రభుత్వం తరఫున ఏజీ గారు వాదనలు వినిపిస్తారు. ఇప్పుడు ఏజీ గారు ఇప్పుడు 8Bలో ఉన్నది 8C మెయిన్ గా ఏంటంటే మమ్మల్ని ఎప్పుడైతే విట్నెస్ గా అంటే హ్యావింగ్ నాలెడ్జ్, నేను ఆ పొజిషన్ లో ఉన్నాను, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గా, ఫార్మర్ ఇరిగేషన్ మినిస్టర్, ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ గానో, సిఎస్ గానో లేకుంటే ఏదో ఉన్నాను కాబట్టి మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి అని. మొన్న కూడా పిలిచారు కదా, సమాచారం ఉంటే ఇవ్వండి అని చెప్పి పిలుస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఇస్తుంటారో అప్పుడు సడన్ గా దెన్ యూ ఓన్లీ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ అన్నప్పుడు 8C ప్లే చేయాలి. 8C కింద మీరు మళ్ళీ అతన్ని సమ్మన్ చేయాలి. నౌ యువర్ స్టేటస్ హ్యాస్ చేంజ్డ్ ఫ్రమ్ విట్నెస్ ఆర్ ఏ పర్సన్ హూ హ్యాస్ నాలెడ్జ్ అబౌట్ దీస్ ఫ్యాక్ట్స్ కాకుండా నౌ ఒక గ్రౌండ్స్ ఇచ్చి ఎందుకు ఎవరెవరు నీ మీద అభియోగం చెప్పారు, ఈ 115 మంది 119 మంది ఇంజనీర్స్ వాళ్ళు బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కూడా ఎవరెవరు మీకు ఎగనెస్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ అన్ని చేస్తూ సమ్మన్ చేస్తూ ఒకటి నోటీస్ ఇవ్వాలి. రెండోది ద ప్రాసెస్ ఆఫ్ ట్రయల్ అప్పుడు వీళ్ళకి రెండోది ఏంది క్రాస్ ఎగ్జామినేషన్ చేయటానికి. ఇప్పుడు మీరు చూసింటారు మొన్న మన అసెంబ్లీలో అదే స్పీకర్ ఈ 10 డిస్క్వాలిఫికేట్ చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేసి అక్కడ అపోనెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిటిషన్ ఇచ్చారో వాళ్ళ అడ్వకేట్స్ వచ్చారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇదంతా ఇక్కడ ఎందుకు చేయలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఐఎమ్ ఓన్లీ మై వరీ ఈజ్ ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ సుప్రీం. అందులో నుంచి వచ్చిన చీఫ్ జస్టిస్ గా పనిచేసి ఒక హైకోర్టుకి తర్వాత జడ్జిగా సుప్రీంకోర్టుకి పనిచేసిన పర్సన్ ఇవి చేయలేదు అంటే అతనికి తెలియదు అని నేను చెప్పలేను. బికాస్ కాబట్టి బట్ ఇంటెంట్ ఏంటి, ఎందుకు చేయలేదు అనేది క్వశ్చన్ ఈడ. కరెక్ట్. సారీ టు ఇంటరప్ట్. జ్యుడిషియల్ ఆస్పెక్ట్ లోనే ఇంకో క్వశ్చన్, అసలు వాట్ డస్ సెక్షన్ 9 యాక్చువల్లీ టెల్ అండి? అసలు సెక్షన్ 9 ఏం చెప్తోంది? సెక్షన్ అయితే ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫెయిత్. ప్రొటెక్షన్ ఆఫ్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫెయిత్. I will read the section for you. No suit or legal proceeding shall lay against the appropriate government, the commission or any member thereof or any person acting under the direction either of the appropriate government or the commission in respect of anything which is in good faith done and intent to be done. That is what the commission has done kada andi. Ippudu meer edaithe phrase chedivaaro ade kada chesindi. What is good faith? What is faith అంటే మూఢనమ్మకం కాదు. నువ్వు సెక్షన్ 8 ఎందుకు 8B and 8C ఇంప్లిమెంట్ చేయలేదని అడుగుతున్నా. అది నా ప్రాథమిక హక్కు.
వీఆర్ నాట్ ఇన్ ఏ బనానా రిపబ్లిక్ మేడం. ఇది 1952లో ఈ చట్టం చేశారు. జస్ట్ 6 పేజీల చట్టము, పెద్ద కాంప్లెక్సిటీ కూడా లేదు. ఏది మన రాజ్యాంగం అంటే ఒక ఆర్టికల్ కి ఇంకో ఆర్టికల్ కి అక్కడ క్లాష్ వస్తుంది కాబట్టి చాలా కష్టం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటాము. కానీ ఇక్కడ సింపుల్ మీకు ఉన్నాయి మొత్తం 12 ఉన్నాయి. అందులో పవర్స్ టు మేక్ రూల్స్ ఓకే, అది పక్కన పెడదాము. నౌ కమింగ్ టు యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు అది మీకైనా కావచ్చు నాకైనా కావచ్చు, మరి రేపు నా మీద కూడా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసినప్పుడు ఈ రైట్స్ మనం ఎవరైనా అడుగుతాము. 8C ఏముంది, 8C ఏముంది? మే క్రాస్ ఎగ్జామినేషన్ ఏ విట్నెస్ అదర్ దెన్ ఏ విట్నెస్ ప్రొడ్యూస్డ్ బై ఇట్ ఆర్ హిమ్, మే అడ్రస్ ద కమిషన్ అండ్ మే బి రిప్రజెంటెడ్ బై కమిషన్ బై లీగల్ ప్రాక్టీషనర్. ఇవన్నీ ఉన్నాక ఇంకొకటి, కేసీఆర్ ఆ రోజు వచ్చినప్పుడు హంగు ఆర్బరం తోటి వచ్చినాక సడన్ గా అన్ని ఓపెన్ కోర్టులో జరిగినాయి. ఆ రోజు దాక మన బీఆర్కే భవన్ లో ఆ రోజు ఇతను వచ్చి నాకు జలుబు తగ్గుంది కొంచెము, అది వీళ్ళందరినీ బయటికి పంపేయండి, నేను 1-to-1 మాట్లాడుతా అన్నాడు. అది కూడా రాంగ్. అది వెన్ యూ హావ్ డన్ ఫర్ ఎవ్రీ వన్ ఓపెన్ కోర్ట్, then why just because that small health issue, it is not a contagious disease కాదు, అలాంటప్పుడు నువ్వు సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. 1-to-1 ఏంటిది? అంటే ఇప్పుడు సార్ ఒక్కసారి సెక్షన్ 8B అంటే ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటే ఆ వ్యక్తికి తన వాదన వినిపించుకునే అవకాశం 8B కల్పిస్తుంది. విచారణ కమిషన్ ఆ వ్యక్తికి నోటీస్ ఇచ్చి విచారణలో తన వాదనను సమర్థించుకోవడంలో సాక్ష్యాలు సమర్పించుకోవడానికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కమిషన్ చేసింది అదే కదా, ఆయన నోటీసులు ఇచ్చింది, పిలిచింది, ఆయన వాదన వినిపించుకునే అవకాశం, ఆయన డాక్యుమెంట్లు ఏమైనా సబ్మిట్ చేయాలనుకుంటే సబ్మిట్ చేసుకునే అవకాశం, ఇదంతా జరిగింది కదా ప్రొసీజర్ ప్రకారమే. అవునండి. వాళ్ళు 8B కింద 2 ఉంటాయి. ఒకటేమో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద పర్సన్ అసోసియేటెడ్ విత్ దట్ కమిషన్ ఆర్ విత్ దట్ కేసు అన్నప్పుడు ఫస్ట్ ఏమంటారు, మీరు ఆ రోజు పదవిలో ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఏమైనా సమాచారము ఉంటే మాకు ఇవ్వండి అంటారు. అది వన్ ఈజ్ సబ్మిషన్ ఇన్ రైటింగ్ ఆర్ వర్బల్లీ, ఫేస్ టు ఫేస్. ఓకే, సో వీళ్ళందరినీ కూడా ఏం చేసిండ్రు, దే హావ్ గివెన్ ఎ ఫేర్ ఆపర్చునిటీ టు సబ్మిట్ రిటర్న్ సబ్మిషన్స్ అండ్ ఆల్సో అపియర్ ఇన్ పర్సన్ యాజ్ ఎ పర్సన్ హూ ఇస్ అవేర్ and having knowledge about that particular project. అవునండి. అక్కడ అక్యూజ్డ్ కాదు, బట్ రిపోర్ట్ వచ్చే వారికి వాళ్ళ స్టేటస్ మారిపోయింది. నువ్వు విట్నెస్ గానే పిలిచాము, నేను పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్, బట్ నేను తీర్పు రాసేటప్పుడు నువ్వు అక్యూజ్డ్ అని రాసి పడేశాను. అప్పుడు ఏమైతుంది అంటే, నేను 8C నన్ను పిలిస్తే అప్పుడు నన్ను ఎప్పుడైతే నీ మైండ్ లో అక్యూజ్డ్ అని ఉందో, ఇప్పుడు మనల్ని పోలీస్ అతను పిలుస్తాడండి, మీరు ఆ టైంలో మర్డర్ జరిగినప్పుడు రేప్ జరిగినప్పుడు అక్కడ ఉన్నారు అని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పిలుస్తాడు. బట్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వెన్ హీ డిసైడ్స్ బేస్డ్ ఆన్ ద కొలాబరేటివ్ ఎవిడెన్స్, దెన్ హీ చేంజెస్ ఇస్ సమ్మన్స్ మార్చేసి నీకు ఇంకో సెక్షన్ కింద సమ్మన్స్ ఇచ్చి నువ్వే ముద్దాయివి, యు ఆర్ ద అక్యూజ్డ్ అని చెప్తాడు. ఓకే, ఇప్పుడు ఆ స్టేటస్ ఫ్రమ్ విట్నెస్ నుంచి ఆర్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ నుంచి, బికాస్ దట్ డే యు ఆర్ ఇన్ దట్ పొజిషన్, యు ఆర్ ఇన్ దట్ సీట్, యు ఆర్ కంట్రోలింగ్ ద డెసిషన్స్ కాబట్టి నిన్ను పిలిచాను. కానీ నువ్వు ఇంటెన్షనల్లీ దురుద్దేశంతో ఏదో ఒక లబ్ధి కోసము నువ్వు ఈ రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, విచ్ ఈజ్ అగెనెస్ట్ యువర్ పవర్, యువర్ అథారిటీ, యువర్ పొజిషన్ అన్నప్పుడు నువ్వు అతన్ని 8C కింద పిలవాలి, ఆ రైట్స్ ఇవ్వాలి. ఓకే, అది రెండోది. ఎప్పుడు ఈయన ఎట్లా ఊహించుకుంటాడు అంటే, వేరే వాళ్ళు చెప్తారు, ఇప్పుడు మనకి వేరే విట్నెసెస్ చెప్తారు, సార్ నేను కేసీఆర్ గారే చెప్పారా లేదా హరీష్ రావు గారే చెప్పారా అని చెప్పినప్పుడు, లేకపోతే అప్పుడున్న CSA చెప్పాడు, నా మీద ఫోర్స్ చేశాడు అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయినప్పుడు అవన్నీ చెప్పి వీళ్ళని అడగాలి. ఓకే, సో దిస్ ప్రాసెస్ ఈజ్ ఎ వెరీ వెరీ లెంతీ ప్రాసెస్. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్, తెలంగాణ అంటే ఈ తెలంగాణ డబ్బులు అంటే ప్రజలకి సొమ్ము, ఇట్లా దురుద్దేశంగా వీళ్ళు ఏదో టైం పాస్కి వచ్చి మేము కలకట్టా నుంచి వచ్చినాం, 5 స్టార్లో ఉంటున్నాం, ఏదో గంటన్నర ఒకరిని పిలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఏదో వన్ మ్యాన్ షో నడిపిపోవటం, ఎవరికి అకౌంటబుల్ కాలేదు. ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి గారు ఎందుకు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారో ఆయన ప్రజలకు చెప్పాలి.
ఇప్పుడు ఈయన ఎందుకు 8C ఎందుకు ఇవ్వలేదు ఆపర్చునిటీ దీనికి చెప్పాలి. అట్లీస్ట్ అదర్వైజ్ వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ అప్రిహెన్షన్స్. యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐ హ్యావ్ మై ఓన్ అప్రిహెన్షన్స్. ఫర్గెట్ అబౌట్ ఎన్ అడ్వకేట్. రైట్ టు ఒపీనియన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. నేను ఒక ఇండివిజువల్ మీద ఒపీనియన్ చేసుకుంటున్నాను. ఆయన 8C ఎందుకు చేయలేదు, ఆయనకి ఏం దురుద్దేశం ఉంది ఏంటిది అని. సార్ ఒక్కొక్కసారి ఫైనల్గా శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కావాలని. ఇప్పటికే కేంద్రానికి 2 సార్లు లేఖ రాశారు. ఒకవేళ వేయకపోతే రేపు ఆందోళన చేస్తానంటున్నారు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ అగైనెస్ట్గా వచ్చిన సందర్భంలో, అంటే ఒక కమిషన్ని తప్పుపడుతూ జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించవచ్చా? అలా జరిగే దానికి దీనికి సంబంధం లేదంటారు. సిబిఐ లెటర్ రాసిన దాంట్లో వాళ్ళు ఆ రోజు ఇది వీళ్ళు ఏం చెప్పిండ్రు అంటే, మేము ఈ ఘోష్ కమిషన్ లో సరే తప్పులు తడకలు ఉన్నాయని వీళ్ళు అంటున్నారు, మేము ఇందులో రిపోర్ట్ ఇది ఉంది కాబట్టి అది తేల్చే లోపట మేము దీని మీద యాక్షన్ తీసుకోమన్నారు. అంటే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ పెట్టాలి అసెంబ్లీలో దీని మీద. అంటే దీనికి ముగింపు ఎప్పుడు ఉంటుంది అంటే, సరే ఇప్పుడు కోర్టు ఏమన్నది అంటే దీంట్లో మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో కాబట్టి ఈ డాక్యుమెంట్ డిఫెక్టివ్ డాక్యుమెంట్ అని చెప్పారు. ఇప్పుడు ఇది ఒక డిఫెక్టివ్ పీస్, సో ఇది అక్కడికి అయిపోయింది. కానీ మీరు అడిగిన సిబిఐ ఈజ్ నథింగ్ టు డూ విత్ దిస్ డిఫెక్టివ్ డాక్యుమెంట్. సో దే హ్యావ్ ద ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర, స్టేట్ విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, మన స్టేట్ ఎంక్వైరీ రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి దట్ ఈస్ ఎ ఇండిపెండెంట్. వెన్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిటర్న్ టు ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ, నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటిదాకా సిబిఐ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము ఎందుకు చేస్తలేము అనేదనే చెప్పాలి, ఎందుకు చేస్తున్నామనే చెప్పాలి. సో ఇప్పుడు అంటే ఈ జడ్జిమెంట్కి అంటే అగైనెస్ట్గా, ప్రభుత్వానికి అగైనెస్ట్గా జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి దీనికి సిబిఐ ఎంక్వైరీకి ఏం సంబంధం లేదు. వాళ్ళు మామూలుగా ఒకవేళ ప్రభుత్వానికి చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఇది ప్రభుత్వానికి అగెనెస్ట్ గా రాలేదు. అక్కడ ఎంక్వైరీ కమిషన్ లో జరిగిన తప్పులు తడకల్ని వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా సెక్షన్ 8B 8C కరెక్ట్ గా ఫాలో కాబట్టి, ఎస్పెషల్లీ 8C ఇవ్వలేదు, ఆపర్చునిటీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అడిగింది అదే, అంత మట్టికి అడిగినరు. ఈ రిపోర్ట్ ని పరిగణనలోకి ప్రభుత్వం తీసుకోవద్దు, దీని మీద యాక్షన్ తీసుకోవద్దు. ఎందుకు అంటే మాకు 8B 8C తోటి అన్యాయం జరిగింది. ఆ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ PC ఘోష్ గారు మాకు, సో ద బ్లేమ్, ద మిస్టేక్, ద ల్యాప్సెస్ హ్యాస్ టు బి టేకెన్ బై ద కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ, నాట్ బై ద గవర్నమెంట్. అయితే గవర్నమెంట్ నేను అడిగేది ఏంటి అంటే, ఒక పౌరునిగా, ఒక తెలంగాణగా, ఎందుకు మీరు ఎవరో ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న ఒక బీజేపీ ఐడియాలజీ ఎందుకు పట్టుకొస్తున్నారు? ఇప్పుడు మన బి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మీకు ఏ ఐడియాలజీ సంబంధం లేదు, ఆయన వైస్ ప్రెసిడెంట్ గా పెట్టారు. అలాంటి వాళ్ళకి ఇస్తే ఇలా దూద్ కా దూద్ పానీ కా పానీ చేసేవాళ్ళు కదా. అది నేను అనేది. నా ఆవేదన, నా ఆవేశము అంతా ఏంది అంటే, మనకి టైం అయిపోతుంది, 2.5 సంవత్సరాలు అయిపోతుంది, ప్రజల్లో ఒక అసహనం క్రియేట్ అవుతుంది. ఆ రోజు ఈ కాళేశ్వరంలో కుంభకోణం, ఇప్పుడు ఎందుకు మోదీ గారు అన్నారు ఏటీఎం కాళేశ్వరంలో ఏటీఎం బంద్ గా అన్నాడు. ఇప్పుడు 6 నెలలు అయింది ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చి సిబిఐకి తెలుసు ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దిస్ PC ఘోష్ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ. అదే జగన్మోహన్ రెడ్డి మీదేమో మీరు పి శంకర్ రావు ఒక లెటర్ రాయంగానే హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఆయన తీసుకుపోయి 16 నెలలు జైల్లో పెట్టారు. సో మై థింగ్ ఈస్, ఇన్స్టిట్యూషన్స్ షుడ్ వర్క్ ప్రాపర్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఇస్ ఇన్ పవర్, హూ ఇస్ నాట్ ఇన్ పవర్. అదర్వైజ్ కామన్ మ్యాన్ విల్ లూజ్ కాన్ఫిడెన్స్ ఆన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. My humble request to union government is, let CBI make a statement whether they are going to consider our government of Telangana, Honorable Chief Minister, and it is a resolution by Assembly, not by one man like a Chief Minister, not cabinet. It is the entire Assembly, 119 people lo majority resolution pass చేసి అత్యంత సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రీమియం ఏజెన్సీకి మన భారతదేశంలో ఇస్తే, మీరు లెటర్ మీద ఎందుకు యాక్ట్ కావట్లేదు? అట్లీస్ట్ వాట్ ఈస్ దట్ ప్రివెంటింగ్, ఏంటి మీకు ఆ బ్యారియర్స్, ఎందుకు యాక్ట్ కావట్లేదు అనేదని చెప్పాలి.
ఎస్ సార్ అయితే శ్రీనివాస్ రెడ్డి గారు దిస్ వన్ డౌట్ ప్రెసెంట్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కొన్ని ఆధారాలు సేకరించిందో ఆ ఆధారాల సేకరణ ద్వారా అంటే వాటిని యూజ్ చేసుకోవచ్చా ఫర్దర్ గా సిబిఐ కనుక ఎంక్వైరీ లేదు ఇట్ ఈస్ అ డిఫెక్టివ్ డాక్యుమెంట్. దిస్ డాక్యుమెంట్ కెనాట్ బి మేడ్ పబ్లిష్ ఆర్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ అసెంబ్లీ ఆల్సో. Okay. Because it is not followed this Enquiry Act, 1952 Act. Yeah, the Commission of Enquiry Act 1952 Act ni వాళ్ళు ఫాలో కాలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏ సుదర్శన్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ వారు సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసి ఒకవేళ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని కాకుండా వాళ్ళకి డిఫరెంట్ ఆర్డర్ వస్తే అప్పుడు దెన్ దిస్ రిపోర్ట్ ఈజ్ will be a public document. సో శ్రీనివాస్ రెడ్డి గారు యు ఆర్ టెల్లింగ్ 8B విల్ సపోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని చెప్పి, సో ఈ 9 అనేది ఏదైతే ఉందో అది కమిషన్ కి రక్షణగా ఉండదా అంటే కమిషన్ కి రక్షణగా ఏది లేదా? ఉన్నది. కమిషన్ ఎప్పుడుంది? గుడ్ ఫెయిత్ అని నో సూట్ ఆర్ లీగల్ ప్రొసీడింగ్ షెల్ లై అగెనెస్ట్ ద అప్రోప్రియట్. అంటే ఈ ప్రభుత్వం మీద మీరు వేయలేరు. తర్వాత ఈ కమిషన్ ని మీరు తప్పు పట్టలేరు. మనం తప్పు పట్టేది కమిషన్ ని తప్పు పట్టలేవు, ఆ పర్సన్ ని తప్పు పట్టలేదు. ఇది వీఆర్ నాట్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైండ్ ఎ ఫాల్ట్ విత్ ద జడ్జిమెంట్, నాట్ విత్ ద జడ్జ్. ఇక్కడ కూడా అంతే. మీకు క్లుప్తంగా చెప్తాను. నేను పీసీ ఘోష్ గారిని ఇండివిజువల్ గా తప్పు పట్టట్లేదు, కానీ వారు since he is one man, he is the commission and he is the man. So what I was saying is there are certain lapses happened. That is what is the glaring. When we read the judgment copy, we will come to know what is that High Court has taken and why they have kept it this in abeyance అనేది. సో ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్తే అవి ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు 8Cకి ఎందుకు ఇవ్వలేదు అని ఇప్పుడు మన ప్రభుత్వం మీద, మన అడ్వకేట్స్ మీద 8C ఇవ్వనవసరం లేదు, నాట్ నెససరీ అని గట్టిగా వాదన వినిపిస్తే అప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ రిపోర్ట్ అబియన్స్ లో ఉందో అది మళ్ళీ ఇట్ విల్ కమ్ ఇన్ టు లైవ్ లోకి వచ్చినప్పుడు అప్పుడు దీంట్లో ఉన్న సారాంశాన్ని కూడా సిబిఐకి వాడుకోవచ్చు. బట్ till then CBI need not wait to conduct an inquiry, because ప్రధానమంత్రి చెప్తున్నాడు, హోమ్ మినిస్టర్ చెప్తున్నాడు. అంటే వాళ్ళు వచ్చి ఓన్లీ ఎలక్షన్ల కోసము ప్రభుత్వాలని, అంటే గత ప్రభుత్వాలను ఇప్పటి ప్రభుత్వాలను చేసి ఒక గడుపుకొని పోతున్నారు. అంటే నాకు చాలా ఆశ్చర్యపదం. ఒక ప్రధానమంత్రి నీకు ఏటీఎం అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీ నుంచి వచ్చిన దాన్ని నువ్వు ఎందుకు 6 నెలలు పక్కన పెట్టావు? అంటే ఈ దేశంలో ఎవరికి చుట్టచుట్టు లేదు. నాకు పదవి కావాలి, నా పార్టీని అభివృద్ధి చేసుకోవాలనే, కానీ ప్రజలకి ఈ అన్యాయాన్ని బయటికి తీసుకొచ్చి ఈ పైసల్ని కక్కిచ్చి దాన్ని మళ్ళీ ఖజానాకి తీసుకురావాలని లేదు. ఆ రోజు కూడా మోడీ గారు అంతే, 2014లో 70,000 కోట్లు బయట విదేశాలు ఉన్నాయి అన్నాడు. వస్తే ప్రతి ఇంటికి 15 లక్షలు అకౌంట్ లో పడితే అది అయిపోయింది. లక్ష కోట్లు అంటున్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎవరు చెప్తారాలే? ఇప్పుడు ఎవరు మీరు నేను కాదు కదా ఇట్లా మాట్లాడుకుంటే. అది సిబిఐకి పంపించాడు ఒక ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వై సిబిఐ మమ్మా దిస్ వన్, వై దే ఆర్ నాట్ యాక్టింగ్ ఆన్ ఇట్? What is preventing CBI machinery officials not to implement our assembly resolution? Yes, sir. Thank you, sir. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి గాంధీ భవన్కి వెళ్దాం. గాంధీ భవన్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు.